ధన్యవాదాలు. ఈరోజు మా రొటీన్ రివ్యూలో భాగంగా రైల్వే, ఆర్&బి, మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరితో కాంట్రాక్టర్స్ ఈ నలుగురిని వేదిక మీదకి తీసుకొచ్చి జరుగుతున్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి వర్క్స్ బాటిల్ నెక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వస్తా ఉన్నాం. మనం చూస్తే నందివెలుగు బ్రిడ్జ్ అనేది ఆన్ ట్రాక్ ఉంది. బోత్ నందివెలుగు, శంకర్ విలాస్ కి కాంట్రాక్టర్స్ విషయం వచ్చినప్పుడు గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతంలో గ్రావెల్ దొరకట్లేదని, సో దానికి ఏ విధంగా మైనింగ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలి, గ్రావెల్ తీసుకొచ్చే విధంగా. అదేవిధంగా నందివెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి జూన్ ఎండింగ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. దాదాపుగా 9 ఇన్కంప్లీట్ ఏవైతే ఉన్నాయో 9 అయిపోయినాయి, ఇంకా ఒక 7 ఉన్నాయి. అందులో లాస్ట్ టైంలో రైల్వే వర్క్స్ కి అది కొంత పార్ట్ రైల్వే వాళ్ళు చేశారు, కొంత ఆర్&బి వాళ్ళు చేశారు. కొంచెం అలైన్మెంట్ మిస్ అయింది అప్పుడు. ఇప్పుడు ఆ అలైన్మెంట్ ని చేయటం కోసం 1-2 పిల్లర్లని కొద్దిగా మళ్ళీ చిప్ చేసి రీబిల్డ్ చేసి దాన్ని లెవెల్ తీసుకురావడం వల్ల ఒక 1-2 మంత్స్ లేట్ అవుతా ఉంది. దానికి కూడా రైల్వే వాళ్ళన్ని ఏ పర్మిషన్లు అయితే ఉన్నాయో అవన్నీ ఆ పర్మిషన్స్ అన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఇంకా ఇప్పుడు ఒక రైల్వే దానికి పక్కన వేసేటువంటి పిల్లర్స్, ఆ పైన వచ్చేటువంటి ఈ గడ్డర్లు, ఈ ఫ్యాబ్రికేషన్, వీటన్నిటిలో కూడా మళ్ళీ రైల్వే వాళ్ళ పర్మిషన్లు కావాలి, సేఫ్టీ ఇష్యూకి సంబంధించినవి కాబట్టి అవన్నిటిని కూడా ఈ మంత్ 15th కల్లా క్లియర్ చేసే విధంగా రైల్వే వాళ్ళతో మాట్లాడి చేశాం. అదేవిధంగా ఇప్పుడు నల్లపాడు బండారుపల్లి LC నంబర్ 6 ఇది టెండర్స్ అన్ని ఫైనల్ అయిపోయి LOA కూడా ఇచ్చేశారు. ఇది ఇమీడియట్ గా శంకుస్థాపన చేసుకోవచ్చు మనం, ఇదొకటి. అదేవిధంగా మంగళగిరిలో ఉన్నటువంటి నంబూరు మంగళగిరి స్టేషన్, అది ఇంకొక 2-3 వీక్స్ లో అది కూడా అయిపోతుంది అన్నారు. టెండర్స్ ఫైనలైజేషన్ స్టేజ్ కి వచ్చింది. అది కూడా ఏప్రిల్ 1st వీక్ లో ఈ మంగళగిరి, నంబూరు, అదేవిధంగా ఈ బండారుపల్లి LC6 ఈ రెండింటిని శంకుస్థాపన పెట్టుకోవాలి నెక్స్ట్ 3-4 మంత్స్ లో అని. ఈ కార్యక్రమానికి రైల్వే సహాయ మంత్రి సోమన్న గారిని పిలవాలనుకుంటా ఉన్నాం. సో అవి 2 మొదలైపోతాయి. అవి 2 మొదలైతే మొత్తం టోటల్ 4 బ్రిడ్జెస్ వర్క్ ఇనిషియేట్ అవుతున్నట్టు. తర్వాత ఇంకా 2 మెయిన్ బ్రిడ్జెస్, ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డుది యాక్చువల్ గా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. అయితే అది బాగా ఇట్లా కరువు తిరిగి ఉండటం వల్ల ఒరిజినల్ గా వీళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ ని సౌత్ సెంట్రల్ చీఫ్ బ్రిడ్జెస్ ఇంజనీర్ వాళ్ళు అప్రూవ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే టెక్నికల్ గా కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్రాబ్లమ్స్ అవుతాయి అని స్ట్రైట్ గా తీసుకున్నారు. సో అది మొత్తం రీవర్క్ చేయటంతో లేట్ అయింది. ఇది ఏప్రిల్ 1st కానీ టెండర్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రెండోది శ్యామలా నగర్, ఇది కూడా ఇంపార్టెంట్ బ్రిడ్జ్. దీనికి కూడా GAD అప్రూవల్ అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్స్ అవన్నీ మార్కింగ్ చేసి మున్సిపల్ కమిషనర్ కానీ మేయర్ గారు వీళ్ళంతా ల్యాండ్ మార్కింగ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది దానికి స్టార్ట్ చేసి మనం ఇస్తే నెక్స్ట్ దానికి టెండర్స్ వెళ్తారు. సో అవి 2 కొంచెం టైం పడతాయి. ఇవన్నీ కాకుండా మాకు చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నెహ్రూ, ఇది మన 3 వంతెనల దగ్గర ఎప్పుడు కూడా వాటర్ క్లాగ్ అవుతా ఉంది మీరు వర్షాలు పడ్డప్పుడు. అవి ఎందుకు క్లాగ్ అవుతా ఉందంటే ఆ డ్రైనేజ్ మెకానిజం లేక. ఆ డ్రైనేజ్ ను వేయాలంటే అక్కడ దాదాపుగా 90 మంది ఆక్యుపెంట్స్ ఉన్నారు. వీళ్ళని ఖాళీ చేపిస్తే గానీ రైల్వే వర్క్స్ తోటి డ్రైనేజ్ వర్క్ చేయలేము. దానికి వాళ్ళకి వేరే టిట్కో కానీ అదేవిధంగా బయట కొరటిపాడులో ఇచ్చినటువంటి లేఅవుట్ లో ఇళ్లు తయారవుతా ఉన్నాయి. అయితే నేను పత్రికాముఖంగా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం రీహాబిలిటేషన్ వాళ్ళకి ఇచ్చే వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండి చేద్దామంటే కొంతమంది ఆక్యుపేషన్స్, అంటే ఇది మనం రీహాబిలిటేట్ చేస్తున్నామని కొత్తగా వచ్చే ఆక్యుపెంట్స్ కూడా అక్కడ ఉంటున్నారని చెప్పి నాకు తెలిసింది. ఇది కరెక్ట్ విధానం కాదు. ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా రైల్వే వర్క్ చేయాలి అని మేము ఆలోచిస్తా ఉంటే రీహాబిలిటేట్ చేస్తారని చెప్పి మళ్ళీ కొంతమంది ఎక్స్ట్రా వచ్చేసి అక్కడ చేస్తే ఇదేమవుద్దంటే దీన్ని అది ప్రాబ్లం మేము ఎప్పటికీ 3 వంతెనలు సాల్వ్ చేయలేము. అందరికీ కూడా పాత్రికేయులందరికీ మీకు కూడా చెప్తా ఉన్నాం పత్రికాముఖంగా, మీరు ఆ విధంగా ఎక్కువ ఆక్యుపెంట్స్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అవి తీసేయాల్సి వస్తుంది. బలవంతంగా అయినా తీసేసి ఆ వర్క్ చేపిస్తాం. కాబట్టి మీరు ఇంతకుముందు ఎవరైతే ఆక్యుపెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఏదో విధంగా చేసి రీహాబిలిటేట్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం.
కానీ ఆ మంచితనాన్ని వీక్నెస్ గా తీసుకొని వేరే విధంగా చేస్తానంటే మాత్రం కరెక్ట్ కాదు అని కూడా మీ అందరికి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను.